చూడండి, రెండు డిఫరెంట్ చికెన్ రెసిపీసే. ఇది 1/2 kg చికెన్ అండి, అంతే. హాయ్ చెప్పు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అంటున్నాడు మా బాబు. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ అండి. చికెన్ని నేను 1/2 kg తీసుకున్నాము. అందులో తీసుకొచ్చిన చికెన్ని బోన్లెస్గా మా హస్బెండే కట్ చేశారు, చిన్న చిన్న పీసెస్. ఇది మేము రొటీన్గా చేసే ఫ్రై. ఇది మా బాబు తింటాడు అనమాట ఇష్టంగా. చికెన్లో మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పెట్టడం చాలా మంచిది. అలాగే బోన్లెస్ ఉంటుంది కదా, దాన్నేమో బాబుకు ఫ్రై, కొంచెం బోన్స్ స్కిన్ ఉన్న దాంతో మేమేమో పులుసు లాగా పెడతాను. ఈ 2 కర్రీస్ ఒకేసారి చేస్తానండి. చూడండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? పెట్టుకో. కొంచెం గిన్నెలు హీట్ అవ్వగానే ప్యాన్ హీట్ అయింది, 2 కూడా హీట్ అయ్యాయి. కొంచెం కన్వీనియంట్గా సెట్ చేసుకొని ఇదిగోండి, ఇందులో ఫ్రై చేస్తున్నా. ఆయిల్ ఇంత వేసాను. ఇదేమో గ్రేవీ కర్రీ చేస్తున్నా అనమాట. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఓకేనా? ఇవన్నీ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి కారం కోసం. కొంచెం చిటపట అంటే వేగుతుంటే సరిపోతుంది. గ్రేవీ కర్రీలోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది పులుసు వస్తుంది అనమాట. దీన్ని డైరెక్ట్ ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసేసాను. ఇందులో అయితే చికెన్ వేస్తున్నాను. చూసారా, ఆయిల్ వేసా. ఆయిల్ వేడాక పచ్చిమిరపకాయలు, తర్వాత డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ చికెన్కి ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వదిలేస్తే ఈ చికెన్ ముక్కలు ఏమవుతుందంటే వాటర్ అనేది వదులుతుంది అనమాట. కొంచెంసేపు మనం క్యాప్ పెట్టేసి వదిలేద్దాం. ఇవి ఆనియన్స్ వేగాలి. వేగే వరకు మంచిగా వేపుకోవాలన్నమాట. ఇవి ఐరన్ కళాయి అండి, అందుకనే బ్లాక్ కలర్ ఉంటాయి, ఓకేనా? క్యాప్ పెట్టేస్తున్నాను. వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి అన్నమాట, వేగిపోతాయి. తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నా. దీనికోసం ఈ స్పూన్. మా బాబుగాడి కర్రీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ఇది వాటర్ అంతా రావాలండి. అందుకే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చాక వేయాలి. ఇది ఆనియన్స్ వేగుతున్నాయా, కింద అంటుకుపోతున్నాయా, మాడుతున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి. అందుకోసం అప్పుడప్పుడు క్యాప్ తీసి తిప్పుతూ ఉండండి. చూడండి, చికెన్లో ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం అల్లం పేస్టు, పసుపు అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్లో మొత్తం ఇంకా వాటర్ వదిలేయడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు మంచిగా దగ్గరకు అవుతాయి, వాటర్ అనేది వదిలేస్తూ మంచిగా గట్టి పడతాయండి. ఈ చికెన్ 3-4 days అయినా మంచిగా ఉంటుంది. ఇందులో వాటర్ అనేది వెయ్యము, ఉత్తి ఫ్రై చేస్తామన్నమాట.
చిన్నపిల్లలు ఈజీగా తినచ్చు, బోన్స్ అనేవి ఉండవు. ఓకే, క్యాప్ పెట్టేస్తున్నాను. గ్రేవీ ఎక్కడి దాకా వచ్చింది అని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ అనేవి మాడుతుంటాయి కాబట్టి కలుపుతూ ఉండాలి. ఓకే, ఇలా మనం కలుపుతుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఆనియన్స్ వేగినాయి కదండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి కొంచెం పసుపు వేద్దాము. పసుపు కూడా మంచిగా వేగే వరకు 2 సెకండ్స్ కలుపుకుందాం. మన ఫ్రై చికెన్ చూసారా మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇంకాస్త వేపితే ఇంకా బాగా రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం ముక్క అనేది గట్టిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకేనా, ఇలా వేయించుకుంటూ ఉంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంకేమన్నా యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వైట్ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనం పసుపు వేద్దాం. ఆయిల్ అనేది ఇప్పుడు ఉంటుంది కాబట్టి పసుపు అనేది వేగిపోతుంది అన్నమాట. వేస్తే పసుపు వేసిన తర్వాత 2 మినిట్స్ మనం ఇలా కలిపేసుకుంటే పసుపు వేగిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా, ఆయిల్ ఎలా వస్తుందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవ్వండి, కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇది మనకు 2 మినిట్స్ వేగిపోతే మంచిగా తర్వాత మనం ముక్కల్లో కలిపేసుకోవచ్చు. ఇలా మనం కలిపేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు క్యాప్ పెట్టేసేసి ఉడికిద్దాం. ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది ముక్కలు పీల్చుకుంటాయి కదా, అందుకని. అలాగే ముక్కలు కంప్లీట్గా వేగుతాయి. ఇప్పుడు గ్రేవీ ఇక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు గ్రేవీలో పసుపు వేసాం కదా, వేగిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం వేస్తే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఉడికిపోతుంది. ఇలా కలిపేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా పచ్చి వాసన అనేది పోతుంది అన్నమాట. ఇలా పెట్టేసేయాలి, అంతే. చాలా ఈజీ అండి. ఎమ్మి ఎమ్మి చికెన్ పులుసు రెడీ అవుతుంది, ఎమ్మి ఎమ్మి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఎట్ ఎ టైం, ఒక్కసారికి. ఎట్లా రెడీ అయింది పండు చెప్పు? యమ్మీ యమ్మీ చెప్పు, యమ్మీ యమ్మీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం బోన్స్ ఉన్న చికెన్ వేసేసుకుందాం మనం గ్రేవీ చికెన్ కోసం. ఇదిగోండి, బోన్స్తో ఉన్న చికెన్ వేస్తున్నాను. ఇవి లివర్స్ ఇప్పుడు వేయొద్దండి, వేస్తే మొత్తము స్మాష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, టేస్ట్ బాగోదు. ఇవి ఉడకడానికి అంత ఎక్కువ టైం ఏం పట్టదు. మనం ఇది హాఫ్ ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనం ఇట్లా చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చికెన్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. చూడండి, వేగుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మంచి బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. మంచిగా చూడడానికి ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది. అప్పటి వరకు మనం ఇంకొంచెం ఓపికతో వేయించుకోవాలి. నరసింహకి చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం ఓపికగా మనం వేయించుకోవాల్సి వస్తుంది. వేయించుకుంటే ఏంటంటే ముక్క ఇట్లా మెత్తగా ఉంది కదా, ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. మీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు 2 ఇయర్స్ అట్లా అనుకుంటే ఇలా చేసిన దాంట్లో కొంచెమే సాల్ట్, కొంచెమే కారం వేసేసి తినిపిస్తే చాలా మంచిది. ప్రోటీన్ అన్నమాట చికెన్ అనేది. కాబట్టి మావాడు కొంచెం పెద్దోడే కాబట్టి ఏం చేస్తా అంటే ఇంకొంచెం వేపేసి కారం వేసేస్తాను. ఫైనల్గా సరిపోతుంది. ఇంకొంచెం వేపుకుందాము సిమ్లో పెట్టి, లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు. ఓకే, ఈ చికెన్ ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అనేది వదిలేస్తుంది.
కాబట్టి ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. మనం ఇలా కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇంకొంచెం వేపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. లైట్గా కారం వేసేసి చూసారా ఎలా బ్రౌన్ కలర్ వస్తుందో అంచులు. మనం పెద్దవాళ్ళకైతే ఇంకా మంచిగా మొత్తం కంప్లీట్ బ్రౌన్ వచ్చేసి మళ్ళీ ముక్క అంతా గట్టిగా అయిపోయే వరకు వేయించుకోవచ్చు. ఎందుకంటే మనం మంచిగా నమలగలం కాబట్టి, పిల్లలు అంత సరిగా తినరు కాబట్టి ఇంత వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను కారం వేసేస్తున్నాను. కొంచెమే కారం వేస్తా అండి, చాలు. ఇది చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలు మామూలుగానే అన్నంలో కూడా కలుపుకోకుండానే ఉత్తివే తినడానికి ఇష్టపడతారు. మీరు గిన్నెలో వేసి ఇచ్చేసేయచ్చు. ఈ కారం ఒక 2 minutes మనం వేపేసుకోవాలి. ఓకేనా? కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను అంతే. ధనియాల పౌడర్ చాలా మంచిదండి. ఆల్రెడీ నేను ఉప్పు ముక్కలు వేగేటప్పుడే వేసా కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కనుక లైట్గా నేను కొంచెం కలుపుకుంటాను. చూడండి బాగుంది కదా చూడడానికి. అయిపోయిందండి మా అబ్బాయి కర్రీ. ఒక 2 seconds అలా ఉంచేసి తీసేస్తాను క్యాప్ పెట్టేసి. ఈ పులుసు కర్రీ కోసం మనం ఇంకొంచెం మిక్స్ చేసి ఇంకొంచెం ఉడికే వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. అంతే, కొంచెంసేపు వెయిట్. ఫ్రై కర్రీ చూసారా అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు అండి, అంత బాగుంటుంది. మనం ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం ఓపికతో ఈ పీసెస్ కట్ చేసుకోవాలి. చాలు. నేను మా బాబుకి నేనైనా కట్ చేసేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి హెల్ప్ చేశారనమాట. అలా మీరు కూడా చేసేయండి. ఇవి బౌల్లో తీసేసుకున్నాం. చూడండి చికెన్ ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం. అప్పుడే అయిపోలేదండి చికెన్, ఇంకా వేగుతుంది అనమాట. ఇంకా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. చికెన్ కంప్లీట్గా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకుందాం. ఇదిగోండి ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను కదా, ఇంకా కొంచెం వేసి ఇదిగోండి కారం వేసేస్తున్నాను. మేము కొంచెం కారం బాగానే తింటాము. మా బాబుకి అయితేనే కొంచెం తక్కువ వేస్తాను అనమాట. వేసేసాను. ఇది మంచిగా మిక్స్ చేసుకొని కారంలో కర్రీ 2 minutes అనేది వేగాలన్నమాట. వేగే దగ్గర మనం ఎందుకు అని ఇప్పుడే వాటర్ పోసేస్తే మనకి టేస్ట్ బాగుండదండి, టేస్ట్ పాడైపోతుంది. కారం ఆయిల్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక్కడే కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మన సరిగా రాలేదని ఫీల్ అవుతుంటాం. చూసారా ఇదే ఒక 2 minutes అయితే ఇంకా బాగా అవుతుంది. మనం ఫ్రైగా కావాలనుకుంటే ఇంక 2 minutes తర్వాత ధనియాల పౌడర్, కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ పులుసు కావాలంటే కనుక ఇది మొత్తం వేగిన తర్వాత వాటర్లో ఉడికించుకోవాల్సి వస్తుంది. చూడండి క్యాప్ పెట్టేస్తున్నా. చూడండి గ్రేవీ కర్రీ కోసం కర్రీ ఇట్లా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం గ్రేవీ రావడం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ ముక్కలు మునిగేంత వాటర్ పోసుకుంటే చాలు. ఇవి పోసుకొని గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఇలా కలిపేసుకుంటే మంచిగా దగ్గరికి ఉడికిపోతుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. నాకైతే కొంచెం ముక్కల వరకు దగ్గరికి అయితే చాలు. ఓకేనా? మీకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. నేను కంటిన్యూగా ఎప్పటి నుంచో చేసే రెసిపీనే. నాకు స్టార్టింగ్ నుంచి వంటలు అయితే రావు, తర్వాత నేను నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఛానలే పెట్టాను, అందులో ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అసలు వంటలే రాను నేను ఇలా ఛానల్ పెట్టడం నాకే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అందులోటి నాకు సబ్స్క్రైబర్స్ అవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉంది. దాన్ని అయితే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా రావట్లేదు.
అంత హ్యాపీగా ఉంది. నేనంటే అసలు మీకు ఎవరో తెలీదు, అలా అయినా కూడా నా వంటలకి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది చూపించడం నాకు చాలా చాలా నచ్చింది. నేను డైలీ కమెంట్స్ చూస్తుంటాను. నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారో అనేది కూడా నేను చూస్తుంటాను. నాలో ఏముందో అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, మీరు ఇలాగే ఎప్పుడు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి. నాకు వచ్చినవే, నాకు బాగా వచ్చినవి, టేస్టీగా వచ్చేవి మాత్రమే నేను చూపిస్తాను. నాకు సరిగా రానివి అన్నీ నేను చెప్పలేనండి. ఓకేనా. ఈ చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది. చికెన్ ఫ్రై చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చికెన్ ఫ్రై నొక్కుతుంటే చూసారా, చికెన్ ఫ్రైని ప్రెస్ చేస్తుంటే చూసారా ఎలా ఉందో. చాలా బాగా వస్తుందండి, తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. మీరు బయటకి వెళ్ళినప్పుడు కూడా ఇది స్టోర్ ఉంటుందండి 2 days అట్లా. మీరు మీ పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. మా బాబుకు నేను ఎప్పటి నుంచో పెడుతున్నా అండి, మంచి హెల్దీ ఫుడ్ అనమాట, ప్రోటీన్ చికెను. కానీ చికెన్కి ఇంజెక్షన్స్ కోళ్ళకి ఇస్తుంటారు కాబట్టి ఎక్కువ కాకుండా అప్పుడప్పుడు తీసుకోండి. ఎగ్ అయితే డైలీ పెట్టచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ. చూడండి గ్రేవీ చిక్కబడుతూ ఉంటుందండి. మీ కారాన్ని బట్టి మనకి గ్రేవీ కలర్ అనేది ఉంటుంది. మేము ఇంతే కారం తింటాం కాబట్టి నేను అంతే వేసాను. మీరు ఇంకా ఎక్కువ కారం వేసుకుంటే బాగా రెడ్ కలర్ వస్తుంది. మా ఇంట్లో అంత ఎక్కువ ఏం తినము. ఓకే, కాబట్టి ఇంకొంచెం నాకు దగ్గర పడితే సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి ఇంకా క్యాప్ పెట్టేసి నేను ఇంకా దగ్గర ఉడికిస్తాను. చూడండి ఉడికిపోయింది కదా కంప్లీట్గా. నాకు ఇంత గ్రేవీ చాలా అనిపించిందండి. ఇంకా మీకు దగ్గరగా కావాలంటే ఇంకొంతసేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఈ ధనియాల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కర్రీ చిక్కగా వస్తుంది. ఓకే, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొంచెమే వేసాను చాలు. ఇది మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఫైనల్లీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ మంచిగా పైకి వచ్చి ఎంత బాగా ఉడికినాయేదో కర్రీ. ఓకేనా, మనం గిన్నెలోకి తీసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి కర్రీ తీస్తున్నాను బౌల్లోకి. చాలా బాగుంటుందండి టేస్ట్. ముక్క కూడా మనకి డౌట్ ఉండదు, బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో, అలాగే వాటర్లో కూడా కుక్ అయింది కాబట్టి మంచిగా ఉడికిపోయి ఉంటుంది. నో డౌట్ మనం మంచిగా యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చు చికెన్ని. చూస్తుండగానే దగ్గరికి ఉడికిపోతుందండి. చూడండి, 2 డిఫరెంట్ చికెన్ రెసిపీసే. ఇది 1/2 kg చికెన్ అండి, అంతే.